వచ్చి అంటే నేను నేర్పిస్తాను అండి. అందరు నా దగ్గరికి వచ్చి నేర్పి బుట్టలే షాప్ పెట్టుకో. వాళ్ళు ఇగో ఏమైంది తెలుసా, నాగార్జున సాగర్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తినేసిన కొంచెం ఛార్జింగ్ పెట్టేసుకొని బయలుదేరితే వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక ఊర్లో టెంట్ వేసుకుని పండిన తర్వాత వచ్చేసినాం. ఇక్కడ కూర్చొని పళ్ళ వేసుకొని అది ఇక్కడ కూర్చోడానికి రీజన్ ఏంది, చలి పెడుతుంది హెల్మెట్ వేసుకుందామని ఆపితే హెల్మెట్ వేసుకోకుండా పళ్ళ పుల్ల తెమ్ముకొని పళ్ళు తోముకుంటా వేప పుల్లతోని. అండ్ నాకు ఇది కనిపించింది చిన్నప్పుడు, నేను వెళ్ళలేదు తెలుసా. చిన్నప్పుడు ఒక తాత ఉండే, మా ఇంటి పక్కన తాత ఉండే. ఆ తాత నాకు నేర్పించింది ఇది బుట్ట అల్లడం అని చెప్పేసి. అంటే కూరగాయలు పెట్టుకోవడానికి, లేదంటే ఏదైనా టైం పాస్కి ఆడుకోవడానికి. ఉల్లిగడ్డ పడుతుంది, ఒక ఉల్లిగడ్డ ఒకటి. ఇది మొత్తం చేస్తుంటే బిడ్డ అవుతుంది, పెద్దగా అయితే చాలా పెద్దగా అవుతుంది. సరే ఈరోజు ఇంటికి ఏమి వెళ్ళొద్దు, ఇక్కడ కూర్చొని బుట్టలు అల్లుకుంటూ కూర్చుంటా. మధ్య వంటలే కాదు, బుట్టలు గిట్ట తయారు చేస్తున్నా. ఎవరికైనా బుట్టలు కావాలంటే సంప్రదించవచ్చు యూట్యూబ్ ఛానల్కి. కామెంట్లో మెసేజ్ చేయండి మాకు బుట్టి కావాలని. చిన్నప్పుడు నేర్చుకున్న విద్య ఇది. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక తాత నేర్పించాడు నాకు ఆడుకోవడానికి అని చెప్పేసి. సో అది ఇప్పుడు ప్రయోగిస్తున్నా. చాలా ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత చేసాయి. సరే బుట్టిల బిజినెస్ పెట్టుకుందాం ఒకటి. ఇక్కడ ఉన్న తీగలన్నీ పీకెళ్ళిపోదాం. ఈ తీగలు పీకెళ్ళి హైదరాబాద్లో కూర్చొని బుట్టిలు చేసుకుంటూ అమ్ముకుందాం. బెస్ట్ బిజినెస్. ఎక్కడ కావాలంటే చెప్పండి, చేసిస్తా. క్యూట్ ఉంది కదా, మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా. చెరువు, బుట్ట, రోడ్, బైక్, లగేజ్, హెల్మెట్, సన్. నైస్ ఎక్స్పీరియన్స్. రెడీ. ఏం పెడతావు దీనిలో? గుడ్లా? ఇంటి మీద పెడదాం పదా. పిట్ట గుడ్లు, పౌరాలు వచ్చి గుడ్లు పెట్టుకుంటుంది. బాగుంటా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేర్పిస్తాను. చిన్న స్వీట్ మెమొరీ చిన్నప్పటిది. ఆడుకునే చిన్నప్పుడు చాలా వరకు ఇలా